రామరెడ్డి సార్ ఒక్క నిమిషం సార్ స్కూల్కు రిటైర్డ్ కాలేదురా సరే సరే ఉందా నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ పెట్టాలి ముగ్గురు ఫిబ్రవరి పాస్ అన్నా జగిత్యాల మండల పొరంల గ్రామానికి చెందిన హై స్కూల్ నుంచి ముగ్గురు అమ్మాయిలకు కూడా ట్రిపుల్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముగ్గురు అమ్మాయిలు కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు. అందులో ఒక అమ్మాయికి తండ్రి కూడా లేకుండా సింగిల్ పేరెంట్ అయినా కానీ బాగా కష్టపడి చదువుకొని ట్రిపుల్ సీట్ సాధించడం ఇంకా చాలా సంతోషం. జగిత్యాల శాసనసభ్యునిగా ముగ్గురు పిల్లలకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు వారితో పాటు విద్యాబుద్ధులు నేర్పిన వారి అధ్యాపక బృందం హెడ్ మాస్టర్ మరియు అధ్యాపక బృందానికి శాసనసభ్యునిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విద్యతోటే వికాసం అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా విద్య అనేది ఒక ఉపాధి కోసమే ఉద్యోగం కోసమే కాదు, అన్నిటికీ కూడా పనికొస్తుంది. అది మన సంస్కారం కోసం కావచ్చు, మన సంస్కృతిని కాపాడుకోవడం కావచ్చు, మన సాంప్రదాయాలు కాపాడుకోవడం కావచ్చు, స్వతహా కుటుంబ పరంగా ఎదగడానికి కూడా పనికొస్తూ ఉంది. దాంతో పాటుగా అదేవిధంగా చదువుతోటి వాళ్ళ ఉద్యోగం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రపంచీకరణ అవుతున్న సందర్భంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే పిల్లలు బాగా చదువుకోవాలి. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ఎంఈఓలను చేసి డిఈఓలను ఇచ్చి మొన్న ఎండాకాలం కూడా ప్రతి టీచర్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను కూడా వెళ్ళిన సందర్భంలో అందరం కూడా చాలా బాధ్యతాయుతంగా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగినాయో దాన్ని పూర్తి స్థాయిలో అప్రిషియేట్ చేయడం, అభినందించడం జరిగింది. అయితే ఒక అడుగు వెనక్కి వెళ్తే 60 సంవత్సరాలు నిండిన ఎస్కేనా డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థి అయిన రాజిరెడ్డి గారని ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసెస్ చేసేవారు. ఇక్కడ ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి తర్వాత బాగా చదివి ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అప్పుడు పిల్లల క్లాస్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ వాళ్ళకు సెమినార్ ప్రజెంట్ చేయాలి. అంటే ఆల్ ద టైమ్ దే యూస్ టు అప్డేట్ దెమ్సెల్ఫ్. ఉపాధ్యాయులు లెక్చరర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి విద్యార్థులకు విద్యాబోధన చేసేవారు. సో దట్ వాజ్ ద సిస్టమ్ ఇన్ దోస్ డేస్. మన సమ్మర్లో చేసినప్పుడు అంటే మధ్యలో కొంత రకరకాల కారణాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు, ప్రభుత్వాలు ఆచరించే విధానాలు కావచ్చు, టీచర్స్కి ట్రైనింగ్ అనేది కంపారిటివ్లీ ఒక తగ్గి మొన్న చేస్తే చాలా గొప్పగా అనుకున్నాం. కానీ ఐ వాజ్ టోల్డ్ బై శ్రీ రాజిరెడ్డి గారు, రిటైర్డ్ ఐఈఎస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ చేసి ఆర్థిక రంగ నిపుణుడిగా భారతదేశానికి సేవలు అందించే వ్యక్తిని మొన్న నేను మన మాజీ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి గారు, ఫస్ట్ ప్రిన్సిపల్ తెలుగు అకాడమీ డైరెక్టర్ కొండలరావు గారు, అదేవిధంగా మన పొటిశ్రమ ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ బొమ్మయ్య గారు, డైరెక్టర్ యాదగిరి గారు అందరితో కలవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా. అంటే ఇనేవాళ్ళం ఇక్కడ ముద్దురామకృష్ణయ్య గారు లండన్కి వెళ్ళి వచ్చి ఈ స్కూల్లో గొప్పగా విద్యను అభ్యసిస్తే వాళ్ళ విద్యార్థులు ఇక్కడ చాలామంది చెప్తుంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి వచ్చిన దామోదర్ రెడ్డి గారు చాలా పెద్ద భూస్వామి ఆయన అక్కడ నాగర్ కర్నూలు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నా తోటి డాక్టర్, ఇప్పుడు ఎమ్మెల్యే. వాళ్ళు పెద్ద భూస్వాములు. అప్పుడు ఒక టీచర్ ఇక్కడికి వస్తే టీచర్తో పాటు వాళ్ళ నాన్న దామోదర్ రెడ్డి గారు ఇక్కడ చదువుకోవడానికి పంపించారు. ఆ కాలంలో చదువుకు అంతటి ప్రాధాన్యత అప్పుడే ఇచ్చారు గురువులకు. సో దాంట్లో మన జగిత్యాల ప్రాంతానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది, అంతటి చరిత్ర ఉన్నది ఇక్కడ విద్యాలయాలు. నా 60 సంవత్సరాలు నిండిన కళాశాలలు కూడా చాలా లేవచ్చు. సో అలాంటి జగిత్యాల నుండి ఇలాంటి ఉపాధ్యాయులు ఇలాంటి పిల్లలు తయారు చేయడం, పిల్లలు కూడా బాగా చదువుకోవడం అనేది సంతోషం. ఇంకా ముందు కూడా అన్ని రంగాల్లో జగిత్యాల పిల్లలు
పైకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ పొరంలా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, సిబ్బందికి, పేరెంట్స్ కమిటీకి, తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు.